హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను ఒక చక్కని డ్రై ఫ్రూట్స్తో చేసిన స్నాక్ చేస్తున్నానండి. అది పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు మధ్యాహ్నం టీ టైంలో ఈ స్నాక్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే మనం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి మీరు పెట్టుకున్నారనుకోండి, ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి. అది వేయటం వల్ల ఈ మిక్చర్కి మరింత రుచిని ఇస్తుంది. అలాంటి టీ టైం స్నాక్ ఈరోజు మీకోసం ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు మీకోసం ఒక చక్కని స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ మన టీ టైంలో పంట కింద కరకర అంటూ మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఏమైనా స్నాక్స్ పెట్టాలంటే ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కాసిన వాళ్ళకి ఇస్తే తింటూ హాయిగా చదువుకుంటారు. మనకి కూడా టీ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. అలాంటి స్నాక్ ఐటెం ఈరోజు మీకోసం నేను చేస్తున్నానండి. దీనికోసం నేను కొంచెం జీడిపప్పులు, పల్లీలు, కిస్మిస్, బాదం, అటుకులు, గుల్లశనగపప్పు ఈ ఐటమ్స్ తీసుకున్నానండి. చాలా చక్కని స్నాక్. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, బయట నుంచి ఎక్కడికి తెచ్చుకునే పని లేదు. వీటితోనే మనం చక్కగా మంచి రుచిగా చక్కని టీ టైం స్నాక్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. మనం ఏమైనా స్నాక్స్ అనేసరికి చాలా ఎక్కువ నూనె పోసేసుకుని దేవేసుకోవాలేమో వాటిల్లోనూ, ఆ నూనె అంతా తర్వాత వేస్ట్ అయిపోతుందని అనుకుంటూ ఉంటామండి. అలా అక్కర్లేదు, కొంచెం నూనెతో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మాత్రం నూనె, అంటే ఈ గిన్నెతో ఒక గిన్నె నూనె వేస్తున్నానండి. అంతే. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటొకటిగా చక్కగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా నేను కిస్మిస్ వేయించుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్తో చేసే ఈ మిక్చరు మంచి టేస్ట్గా ఉంటుందండి. మధ్య మధ్యలో కిస్మిస్ పంటికని తగులుతూ పిల్లలకి స్వీట్గా ఉండి చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు నూనె బాగా కాగిపోయిన తర్వాత ఈ కిస్మిస్ వేయించుకోకూడదండి, ఫస్ట్ వేయించేసుకోవాలి. ఎందుకంటే బాగా నూనె హీట్ అయిపోయింది, తొందరగా మాడిపోతాయి. అందుకని ఫస్ట్ వేయించుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇవి ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసేసుకునండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయండి, తీసేసుకుందాం. ఇప్పుడు బాదాం అండి. బాదాం కూడా చక్కగా వేగితే బాగుంటుంది. మనకి మిక్చర్లో మధ్య మధ్యలో పంటకిని తగులుతూ మంచి కమ్మటి రుచి ఉంటుంది. ఇప్పుడు పుట్నాలు, ఇవి అటుకులు చాలా తొందరగానే వేగిపోతాయండి. కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి, లేదా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారా, 2 మినిట్స్లోనే ఇవి వేగిపోతాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని వేయించుకోవాలి. అయిపోయింది, వేగిపోయాయి, తీసేద్దాం వీటిని కూడా. ఇప్పుడు అటుకులు కూడా చాలా తొందరగా వేగిపోతాయి. నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకుని వేయించుకోవచ్చు. ఇవి ఒక 1 మంత్ వరకు నిలవ ఉంటాయండి. చక్కగా చేసుకుని డబ్బాలో పెట్టుకున్నామంటే హాయిగా తినచ్చు. అస్తమానం స్నాక్స్ కోసం తడువుకునే పని ఉండదు. చూసాను, నేను కొంచెం ఆయిల్ ఎందుకు వేసానంటే ఈ అటుకులు అవి వేగిన తర్వాత ఈ నూనె అంతా మళ్ళీ మనం వాడుకుందుకు అంత వీలుగా ఉండదు. అందుకని కొంచెం నూనెలో వేసుకున్నాం అనుకోండి, ఈ నూనె దీనికి సరిపోతుంది. మనకి కూడా ఆయిల్ వేస్ట్ అవ్వదు. అది అందుకని కొంచెం నూనెలో కూడా మనం చక్కటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ నూనెలోనే ఈ అటుకులు చక్కగా వేగిపోయాయి. 1-2 నిమిషాలు ఉంటే అటుకులు వేగిపోతాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, అసలు నూనె మనకి మిగలలేదు. ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వకుండా చక్కని పిండి వంటలు చేసుకోవచ్చండి. తక్కువ నూనె పోసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇలా ఇవన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వేడి మీదే రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా కారం వేసి వీటినన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత చక్కని డ్రై ఫ్రూట్స్తో మనకి మిక్చరు రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇలా ఎక్కువ చేసుకుని మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఒక 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. మనకి టీ టైంలో అయినా, పిల్లలకి పెట్టడానికైనా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా మనం ఈ స్నాక్ని చక్కగా అందరికీ పెట్టచ్చండి. ఉప్పు కారాలు మీరు చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేను మీడియంగా వేసానండి. పైనుంచి కొంచెం కరివేపాకు ఇలా క్రిస్పీగా వేయించుకుని వేసేసుకుని ఒక్కసారి చేతితో కలుపుకున్నాం అనుకోండి, మనకి అన్ని పక్కల చక్కగా ఉప్పు కారం పడుతుంది. ఈ మిక్చర్కి అదనపు రుచిని చేర్చేది ఒక ఐటెం ఉందండి. అది ఏంటంటే వెల్లుల్లిపాయ. వెల్లుల్లిని మనం కొంచెం కచ్చాబచ్చాగా దంచి వేయించి దీంట్లో వేస్తే ఆ టేస్టే వేరండి. ఇదిగోండి కొద్దిగా 2 వెల్లుల్లిపాయలు నేను కచ్చాబచ్చాగా దంచి ఆయిల్లో వేయించి దీంట్లో కలుపుతున్నాను. చాలా మంచి రుచి వస్తుందండి దీనికి. చూసారా ఎంత బాగుందో. చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇదిగోనండి చక్కని డ్రై ఫ్రూట్స్తో చేసిన మిక్చర్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.